హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మామ్ డైరీ వ్లాగ్స్కి స్వాగతం అండి. అయితే ఈరోజు నేను ఓట్స్, క్యారెట్, నువ్వులతోని ఖీర్ తయారు చేసి చూపిస్తున్నానండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దీనికోసం నేను 1 కప్పు ఓట్స్, అలాగే 1/2 కప్ క్యారెట్ తురుము, నువ్వులు 2 స్పూన్స్ అండి, అలాగే బాదాం, పిస్తా, జీడిపప్పు ఈ 3 కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయి అనేది స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం ఓట్స్ ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఓట్స్ అనేవి బాగా వేగిన తర్వాత వాటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. నెయ్యి వేసుకొని అందులోని మనం ముందుగా ఏవైతే జీడిపప్పు, అలాగే బాదాం, అలాగే పిస్తా 3 కూడా ముక్కలు చేసుకున్నాం కదండి, వాటిని నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని మంటని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగేలాగా, కమ్మగా వేగేలాగా మనం రోస్ట్ అనేది చేసుకోవాలండి. అలాగే నువ్వుల్ని మనం డ్రై రోస్ట్ చేసుకొని అలాగే పౌడర్ చేసి దాన్ని కీర్లో ఉపయోగించడం వలన మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది మనకి యాడ్ అవుతుందండి నువ్వుల వలన. ఇంకా తర్వాత మనకి తీసుకున్న పాన్ అనేది బాగా వెడల్పుగా ఉంది కాబట్టి ఒక పక్కన క్యారెట్ తురుమును కూడా నేను వేపేసుకుంటున్నాను అనమాట. ఎందువల్లంటే ఓన్లీ నువ్వులు మాత్రం వేపుకున్నట్లయితే ఆ ఫ్లేమ్కి ఎక్కువగా మాడిపోయే ప్రమాదం ఉంటుందండి. అందువల్ల ఒకే సమయంలో ఇలా వేసుకున్నట్లయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి, అందువలన కళ్ళకి చాలా మంచిది. చూస్తున్నాం కదా, కాస్త నెయ్యి వేసుకొని మనం క్యారెట్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కాచిన పాలని వేసుకుంటున్నానండి. అయితే ఇవి వేడిగా ఉన్న పాలనే తీసుకున్నాను. ఎందువల్లంటే కీర్ అనేది మనకి త్వరగా అయిపోతుంది కాబట్టి వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుందండి. ఇలా పక్కనే స్టవ్ మీద పాలని వేడి చేసుకుని పెట్టుకున్నట్లయితే మనం ఈ కీర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ వేడివేడి పాలు కనుక ఇలా వంపేసి చేసుకున్నట్లయితే మనకి ఫాస్ట్గా కీర్ తయారైపోతుందండి. అందువలన టైంను కూడా మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. ప్రిపేర్ చేసి పిల్లలకి బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. కీర్ కోసం నాకు 3 కప్స్ మిల్క్ అయితే సరిపోయిందండి. ఫస్ట్ 2 కప్స్ తీసుకున్నాను, తర్వాత ఓట్స్ కూడా యాడ్ చేసాక 1 కప్ మిల్క్ అయితే కలుపుకున్నానండి. అయితే పాలు అనేది ఓట్స్ ఏ కప్తో అయితే తీసుకున్నాను సేమ్ అదే కప్తోని 3 కప్పులు పాలు తీసుకున్నానండి. నువ్వులు తీసుకున్నాం కదండి, రోస్ట్ చేసుకున్నాం కదా, వాటిని పౌడర్ కింద మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ని ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ పౌడర్ వలన కీర్కి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు అనేవి వాడడం వలన అస్సలు ఆయిల్ అనేది అనిపించదు. ఇంకా తర్వాత మనం తీసుకున్న ఈ డ్రై నట్స్ ఏవన్నీ ఉన్నాయో బాదం, పిస్తా, జీడిపప్పు ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నామండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం బెల్లం పాకం వేసుకుంటున్నామండి. అంటే బెల్లాన్ని కేవలం నేను కాస్త కరిగించుకొని అందులో ఉన్న ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే తీసేసి వడగట్టుకున్నానండి. అలా వడగట్టుకున్న బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటున్నామండి. ఎందువలన స్టవ్ ఆఫ్ చేయాలి అంటే పాలు తీసుకున్నాం కదండి, పాలలో మనం డైరెక్ట్గా బెల్లం యూజ్ చేసినట్లయితే ఒక్కోసారి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే కంపల్సరీ మనం వాటిని అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసి మనం పాకం అనేది కలుపుకోవాలండి. ఇంకా తర్వాత లాస్ట్లోని నేను కాస్త వెనిలా ఎసెన్స్ అనేది 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా అదేవిధంగా మీరు నచ్చినట్లయితే ఈ రెసిపీ అనేది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అదేవిధంగా రెసిపీ బాగుంది అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. అలాగే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చే మండే రెసిపీలో తప్పకుండా మంచి రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అదేవిధంగా మీకు ఎలాంటి రెసిపీస్ అనేది షేర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో నాతో తప్పకుండా తెలియచేయండి. నేను అలాంటి రెసిపీస్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మనం తయారు చేసుకునే కీర్ అనేది వేడిగా మాత్రమే కాకుండా చల్లగా కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. మీ అందరికీ ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ఇంటి వద్ద మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీస్ అన్ని నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.